శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభం పలుకుతున్నాను ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 36వ వచనం. మరియు యొప్పేలో తబితా అను శిష్యురాలు ఉండేను. ఆమెకు భాషాంతరమున దోర్కాను పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యను బహుగా చేసి ఉండెను. ఆమె ఏమైంది? చనిపోయింది. ఆమె బ్రతికినప్పుడు ఏం చేసిందంట? ధర్మకార్యములను సత్క్రియలను బహుగా చేసి ఉండెను అని వ్రాయబడింది. బ్రతికి ఉన్నప్పుడు ఈమె ఈ మంచి కార్యాలు చేసింది. ఇప్పుడు ఏమైందంట? చనిపోయింది. అందుకని ఆమె తోటి వారు వచ్చి భక్తులైనటువంటి పేతురు దగ్గరికి వచ్చి ఈ మాట చెప్తా, అయ్యా ఆమె చాలా భక్తిపర్రాలు, ప్రార్థనాపర్రాలు, విధవరాన్లకు దిక్కులేని వారికి చాలా మేలు చేసింది, ధర్మం చేసింది, సత్క్రియలు చేసిందని చెప్తూ ఉన్నారంట. అప్పుడు ఆయన ప్రార్థన చేసి తబిత లెమ్మని లేపుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక మాట మీ జ్ఞాపకం చేస్తాను ప్రియులారు. మంత్రసాని రూట్లో ఒక నర్సు ఉందంట. ఆమె ప్రతిసారి ఆ డెలివరీ కేసుకు వెళ్ళినప్పుడంతా ఎవరైనా అక్కడ డెలివరీ అవుతున్నారంటే వారి శత్రువులు పక్కనే ఉంటే ఏంటి ఉంచమంటారా తీసేయమంటారా అని ఆమె అడుగుతూ ఉండేదంట. వారు 20,000 ఇస్తాను, ఇప్పుడు ఆమె కాన్పవుతుంది కదా, ఆడబిడ్డ పుట్టినా మగబిడ్డ పుట్టినా ఆ బిడ్డను చంపేస్తే నీకు 20,000 ఇస్తాను అని నర్సుతో అనేవారంట. అప్పుడు ఆమె వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని ఇలాంటి పనులు ఆమెకు అనుకూలమైనప్పుడంతా ఇలాంటి పనులు చేస్తూ ఉండేదంట. ఒకానొక దినాన ఒక మీటింగ్కు ఈ మంత్రసాని వెళితే అక్కడ దైవజనుడు వాక్యం చెప్తూ ఉన్నాడంట. ఎంతటి పాపులనైనా దేవుడు క్షమిస్తాడు, ఎంతటి ఘోర పాపునైనా దేవుడు క్షమించి పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడు అని చెప్తూ ఉన్నాడు. అప్పుడు ఈమె ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, నిజంగా నేను ఎంత ఘోర పాపిని, చిన్న బిడ్డలను పసిగుడ్డలను చంపేశాను కదా, నిజంగా నా ఎంతటి దుర్మార్గురాలు ఎవరు ఉండరేమో అని హృదయంలో బాధపడి ఆ దైవజన్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, అయ్యా యేసు ప్రభు అంత గొప్ప దేవుడా, అంత మంచివాడా, నన్ను కూడా క్షమిస్తాడా అని అనకుండా రాక్షసులను కూడా దేవుడు క్షమిస్తాడా అని అంటా ఉన్నాడు. రాక్షసుల గురించి ఎందుకు మాట్లాడతావమ్మా? మనుష్యులను దేవుడు క్షమిస్తాడని చెప్తూ ఉన్నాను. రాక్షసులను కూడా క్షమిస్తాడా? మనుష్యుల్లో కూడా కొంతమంది రాక్షసులు ఉంటారు కదా, వారిని కూడా దేవుడు క్షమిస్తాడా అని ఆమె అడిగిందంట. అవునమ్మా క్షమిస్తాడు. ఎలాంటి వారు రాక్షసులు అంటే ఏం చేశారు వారు అని ఆ దైవజనుడు అడిగితే ఆమె అంటా ఉందంట, అయ్యా ఆ రాక్షసుని నేనే. అంటే ఏం చేసావమంటే దాదాపు ఒక 60-70 మంది పసిగుడ్డులను పుట్టి కన్నులు కూడా తెరవకముందే చంపేసినటువంటి రాక్షసుని నేను. పుట్టగానే ఏం చేస్తావమ్మా అంటే, నా దగ్గర వడ్ల గింజ మూట ఉంటుందయ్యా, డబ్బులు సంచిలో పెట్టుకున్నట్టుగా ఆ వడ్ల గింజ మూటను డబ్బుల సంచిలో పెట్టుకుంటుందంట. ఈమె పెట్టుకొని ఆ పసిగుడ్డు పుట్టగానే వడ్ల గింజ తీసుకొని వెళ్ళి గొంతులో వేసేస్తుందంట. ఆ చిన్న బిడ్డలు ఊపిరాడక వారు చనిపోయేవారంట. ఇలాగూ నేను 60-70 మందిని చంపేశానయ్యా, ఎంతో డబ్బు సంపాదించాను. అయితే మీరు వాక్యం చెప్తా ఉంటే నా రాక్షసత్వము నాకు అర్థమైపోయింది. అప్పుడు నాకు జాలి, దయ, కనికరం ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు ఈరోజు మీరు వాక్యం చెప్తా ఉంటే నేను ఎంత రాక్షసునో నాకు అర్థమైపోయింది. అందుకని ఇలాంటి రాక్షసుని కూడా ఆ యేసయ్య కావాలని కోరుకుంటాడా? రక్షిస్తాడా? మారు మనసు ఇస్తాడా? పరలోక రాజ్యానికి చేర్చుకుంటాడా అని ఆమె అడిగిందంట. అవునమ్మా, నీలాంటి రాక్షసులను కూడా దేవుడు మారుస్తాడు అని ఆయన ఆమె కోసం ప్రార్థన చేసిన తర్వాత
ఆమె హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో దేవుని ఎదుట తప్పులన్నీ ఒప్పుకొని, అయ్యా సారీ చెప్తున్నానయ్యా, నిజంగా నీ ప్రేమ నాలో లేదు కాబట్టి అంతటి రాక్షసత్వంతో 60-70 మంది పసిగుడ్డలను నేను చంపేశాను. ఇప్పుడు నీ ప్రేమ నాలోనికి రాగానే ఎవరిని చూసినా నాకు ప్రేమ, దయ, కనికరం నాలో నుండి పుట్టుకొస్తూ ఉంది. ఇంకెప్పుడు కూడా అలాంటి పని చేయను. నన్ను రక్షించుకున్నందుకే నీకు నిండు వందనాలయ్యా అని దేవునికి ఆమె కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అప్పుడు ధర్మకార్యాలు చేయటం, సత్క్రియలు చేయడం ఆమె ప్రారంభించిందట. ఇక నేను చంపను, ఇప్పటి నుండి నేను బ్రతికిస్తాను, అనేకులను బ్రతికిస్తాను, కానీ ఇక చంపనని ఆమె తీర్మానం చేసుకున్నాడు. ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం దేవుని ప్రేమ మనలోనికి రానంత వరకు క్రూరత్వమే, కఠినత్వమే, దయలేని తత్వమే, అర్థం చేసుకోలేని మనసే మనల్ని వెంటాడుతూ ఉంటాడు. అపవాది చేత శోధించబడుతూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని యొక్క ప్రేమ మనలోనికి వస్తుందో అన్నీ సహిస్తావు, నువ్వు అంతే, అన్నీ ఓర్చుకుంటావు, అందరినీ భరిస్తూ ఉంటావు, అడ్జస్ట్ అయిపోతూ ఉంటావు. అలాగున సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు అనేకులను బ్రతికించే వారంగా మనం ఉండాలని, అలాంటి వారు నాకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు తప్ప సత్క్రియలు చేసేవారు కావాలని, ధర్మకార్యాలు చేసేవారుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ అనేకులు చంపేవారుగా, కొట్టేవారుగా, తిట్టేవారుగా, హింసించేవారుగా మనం ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. భర్తల వలన వేధించబడేటువంటి భార్యలు, తల్లిదండ్రుల వలన వేధించబడేటువంటి పిల్లలు, త్రాగుబోతులు అయినటువంటి తండ్రుల వలన వేధించబడుతున్నటువంటి వారు, ఇట్టి వారందరూ కూడా ఎన్నో వేదనలు అనుభవిస్తూ దేవుని కొరకు నిలబడుతున్నారు ప్రియులారు. కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం తిండి కోసం, బట్టల కోసం, తిరగడం కోసం, పాపం కోసం, అవి నాకు కావాలి, ఇవి నాకు కావాలని కోరుకునే వారం కాకుండా దేవుడు ఏమి కావాలని కోరుకుంటున్నారో, దేవుడు కావాలని కోరుకున్న దాన్ని దేవునికి సమర్పించి, మనల్ని మనము దేవునికి సమర్పించి, దేవునికి ఇష్టలమై, యోగ్యులమై, ఇంట బయట, సంఘంలో, సమాజంలో దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ప్రతి ఉదయమున దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు, ప్రతి మధ్యాహ్నము దేవుడు దర్శిస్తూ ఉన్నాడు, ప్రతి రాత్రి దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. ఎందుకు? శిక్షించటానికి కాదు. ఉదయం లేవగానే ఏ దీవెన నా కుమారునికి నేను ఇవ్వాలి, నా కుమార్తెకి ఏ దీవెన ఇవ్వాలి అని దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రియులారు. కాబట్టి దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా దేవుని మాట ప్రకారం ఇంట బయట, సంఘంలో, సమాజంలో దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.